నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిష్కార వేదిక ద్వారా 143 అర్జీలు ఒంటరి వృద్ధులను నిలువు దోపిడీ చేసే మహిళ అరెస్టు చోరీ చేసిన బంగారు ఆభరణాల స్వాధీనం రాజమండ్రి జాంపేట ఎన్నికల ఏకగ్రీవం చైర్మన్గా మరోసారి బొమ్మన జయకుమార్ ప్రజల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 143 అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లాలో కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా కలెక్టర్ ప్రశాంతి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే క్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని కోరారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చంద్రాయుడు మాట్లాడుతూ అర్జీలతో వచ్చిన వారి పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కార మార్గాలను సూచించడంలో సహకారం అందించాలన్నారు. రాజమహేంద్రవరం అర్బన్కు చెందిన వరద నాగేశ్వరరావు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ను కలిసి ప్రైవేట్ పాఠశాలల దోపిడీ నిర్దేశించిన ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా ప్రైవేట్ స్కూల్స్ నిర్వహణ విషయంలో అధిక ఫీజులు వసూలు చేయడంపై కలెక్టర్కు అర్జీ ఇవ్వడం జరిగింది. జిల్లా పాఠశాల విద్యాధికారి ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఆయా ప్రైవేట్ స్కూల్స్ నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించాలని నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి అర్జీలు సేకరించినా స్వీకరించిన జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కడల్ వెంకటేశ్వరరావు, కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణనాయక్, టూరిజం ఆర్డీవీ స్వామినాయుడు, పౌర సరఫరాలు టి రాధిక, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల చరిత్రలోనే జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ ఒక శుభపరిణామానికి నాంది పలికింది. అన్ని పార్టీల కలయికతో కూడిన ప్యానెల్ బ్యాంక్ పాలవర్గ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా ఖాతాదారుల సొమ్మును ఆదా చేయడంతో పాటు ఇతర సహకార బ్యాంకులకు మార్గదర్శకంగా నిలిచింది. జాంపేట బ్యాంక్ ఎన్నికలు ఈ నెల 25వ తేదీ జరగాల్సి ఉండగా నామినేషన్ల ఉపసంహరణ రోజైన సోమవారం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 12 డైరెక్టర్ పోస్టులకు గాను అదనంగా మరో 14 మంది పోటీలో నిలిచారు. అయితే పాత పాలకవర్గ సభ్యులు వివిధ పార్టీల నేతలు రంగంలోకి దిగి మిగిలిన 14 మందితో నామినేషన్లను ఉపసంహరించడంలో విజయం సాధించారు. దీంతో జాంపేట బ్యాంక్ ఎన్నికలు ఏకగ్రీవంగా మారాయి. ఈ మేరకు ఎన్నికల అధికారి జగన్నాథ్ రెడ్డి ప్రకటించారు. పాలకవర్గ సభ్యులుగా వివిధ పార్టీలకు చెందిన బొమ్మన్ రాజ్ కుమార్, రొబ్బి విజయశేఖర్, మహంతి లక్ష్మణరావు, గుంటముక్కల సత్యనారాయణరావు, జామి గాంధీ, ప్రసాద్ లహర్నాథ్, ద్వారా పార్వతీసుందరి, బోరా రామచంద్రరావు, బీరా శ్రీనివాసరావు, ఇతర 2 నియోజకవర్గాల పరిధి నుంచి యాడరపు రామకృష్ణ, జామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం నూతన డైరెక్టర్లు కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్ గా మరోసారి బొమ్మన్ జయకుమార్ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా రొబ్బి విజయశేఖర్ ఎన్నికయ్యారు. జాంపేట బ్యాంకు నూతన పాలకవర్గాన్ని ఏపీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు సొసైటీల ఫెడరేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాఘవేంద్రరావు, ఇన్స్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు తదితరులు పూలమాలలు, పుష్పగుచ్చాలు, శాలువాలతో అభినందించారు. బ్యాంక్ ఎన్నికలు ఏకగ్రీవం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ రాజమహేంద్రం కోఆపరేటివ్ బ్యాంకుల చరిత్రలోనే తొలిసారి జాంపేట బ్యాంక్ ఎన్నికలు ఏకగ్రీవం కావడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. కొత్త పాలకవర్గం ఖాతాదారుల నమ్మకాన్ని చూరుకునేలా జవాబుదారీతనంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత వాటిని పక్కన పెట్టి సమిష్టిగా బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. బ్యాంకు చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ రొబ్బి విజయశేఖర్, డైరెక్టర్లు ప్రసాద్ లహర్నాథ్, జామిశెట్టి
గాంధీ, ఇన్స్పెక్టర్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు తదితరులు మాట్లాడుతూ జాంపేట బ్యాంక్ ఎన్నికల ఏకగ్రీవం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ నాయకుడు జక్కంపూడి రాజా, బీజేపీ, సిపిఐ, ఇతర నేతలకు, వాటాదారులు, ఖాతాదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బ్యాంకును మరింత అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు బ్యాంకు టర్నోవర్ను 1000 కోట్లకు పెంచడమే తమ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. అందరూ మన వాళ్ళే, ఎవరు బయట వాళ్ళు కాదు. అలాగే అందరితో విషయంగా మాట్లాడి అంత అందరూ సహకారంతో సాధ్యమైంది తప్ప సింగిల్ హ్యాండ్గా అయితే కాదు. ఇట్స్ కలెక్టివ్ అచీవ్మెంట్. సో ఈ అచీవ్మెంట్ అయితే అందరికీ సమానంగా అందరికీ పార్ట్ ఉంది. ఒక్కరిదే కాదు, అందరి పార్టీ ఉంది. అందరూ ఇది ఒక పార్టీకి చెందింది కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు. సో ఇది చాలా మాకు ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా కష్టం అనిపించిన ఆఖరికి చాలా ఈజీగా తేలిపోయింది. సో నిజంగా దీన్ని కృషి చేసిన మెయిన్ పాలకవర్గం సార్, పేరునంటే అందరూ దీంట్లో చాలా బాగా కృషి చేసిన మా చైర్మన్ గారు. దీనికి ముందు విషయం చెప్పాలి, మేము ఎక్కడికి వెళ్ళినా ఈ స్ఫూర్తికి కారణం కీర్తిశేషులు బొమ్మన రాజకుమార్ గారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా రాజకుమార్ గారు అబ్బాయి కదా సార్, రాజకుమార్ గారు బెల్ట్ కదా, మేము కోఆపరేట్ చేస్తామనే, కానీ ఒక్కరు కూడా మాకు నెగిటివ్ థాట్ లేకుండా ఆయన ఉన్నప్పుడు ఎంత చేశాడో, భౌతికంగా లేకపోయినప్పుడు కూడా ఈ బ్యాంకుకి అంత సహకారం అందించాడని మేమైతే ఆశిస్తున్నాం. అందుకని ఆయన ఆత్మ చాలా ఆనందంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం ఈ విధంగా చేయడం వల్ల. 1926లో ప్రారంభమైంది. ఇది వచ్చే 2 సంవత్సరాల్లో శతవసంతాలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఈ శతవసంతాలు పూర్తి చేసుకునే టైంకి బ్యాంకు 1000 కోట్ల టర్నోవర్ దిశగా ప్రయాణించాలని మేమందరం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ దిశగా కృషి చేస్తాం. తప్పకుండా ప్రతి సభ్యుడికి కూడా వాళ్ళ సౌలభ్యం కోసం ఏ పథకాలు పెట్టాలి, ఎలా చేయాలనేది డెఫినెట్గా మేమందరం ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. గతంలో మాకు కొత్తగా 4 బ్రాంచులు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకు పర్మిషన్ ఇచ్చింది. అది పాలకొల్లు, తాడేపల్లిగూడెం, విజయవాడ, తణుకు 4 బ్రాంచులు పెట్టాం. అందులో 2 బ్రాంచులు వచ్చి ఒక 2 నెలల్లో కొత్త 2 బ్రాంచులు కూడా ప్రారంభానికి సిద్ధంగా అవుతున్నాయి. అవి వచ్చి 2 నెలల లోపల ప్రారంభిస్తాం. ఈ జాంపేట బ్యాంకు మరో 2 ఏళ్లలో ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరొక దశకి ప్రవేశించబోతున్నటువంటి సంస్థ. ఈ సంస్థని సహకార సూత్రాలు, విలువలు, ఆ ఇన్హెరెంట్గా ఉండేటువంటి ఆ సహకార సూత్రాల్లో ఉన్నటువంటి ఆ శక్తిని ఉపయోగించుకుని ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందింప చేయటం ద్వారా ఈ సంస్థ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమండ్రి ప్రాంత ప్రజలు కూడా ఈ సహకార సంస్థల పట్ల మనం ఇండివిజువల్గా కిందకి వెళ్ళిపోయి స్టాఫ్ దగ్గరికి వెళ్ళిపోయి చేయడం అనేది కాదు, పార్టీకి సంబంధం లేదు. ఈ రోజు నుంచి మీరు ఎవరు కూడా ఏ పార్టీ సంబంధించిన వ్యక్తి బయట చూసుకోండి. పార్టీలు ఉంటే కనుక నా పార్టీ వచ్చాడు లోన్ ఇవ్వాలి, నా పార్టీ వచ్చాడు లోన్ ఇవ్వడానికి అన్నది ఇక్కడ ఇటు బస్సులో కుదరదు. అలా చేస్తే ఎవరు ఒప్పుకోం. మేము ముగ్గురు కూడా మా చైర్మన్లు కూడా ముందు నుంచి అదే బాని. అందువల్ల దయచేసి కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ 4 గోళ్ల మధ్యలో చైర్మన్ అండ్ సెక్రటరీ సిబ్బంది ఏది వచ్చినా సరే మీరు చైర్మన్ సంప్రదించో సెక్రటరీ సంబంధించి తప్ప డైరెక్ట్గా సిబ్బందితో మాట్లాడడానికే మంచి పద్ధతి కాదు. అందువల్ల మీకు ఇప్పుడే మీటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి నా ఉన్న అనుభవం చెప్తున్నాను. జయకుమార్ గారిని సపోర్ట్ చేస్తూ ఇంకా బ్యాంక్ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ అభివృద్ధిలో మేము కూడా పాల్గొంటాం. ఈ 10 బ్రాంచీల్లో ప్రతి బ్రాంచీల్లో ఏటీఎం కలిగి ఉన్నది మా బ్యాంకులు. ఈ బ్యాంకులు ఏటీఎంలతో వ్యాపారం చేస్తూ అభివృద్ధి చెందుతున్నాయి. ఇవాళ పాలకొల్లో కూడా 2-3 రోజుల్లో మరి పాలకొల బ్యాంకు కూడా ఓపెన్ అవ్వబడుతుంది. దీని అంతటికీ మూల కారణం బొమ్మన రాజకుమార్ గారి యొక్క బ్రాండు, పాలకొల యొక్క నిరంతర శ్రమ, వారి యొక్క నిజాయితీ మూలంగా ఈ బ్యాంకు దినదిన అభివృద్ధి చెందింది. ఇంకా ఈ బ్యాంకు ఒంటరి వృద్ధులను లక్ష్యంగా ఎంచుకొని మత్తుమందు ఇచ్చి బంగారు ఆభరణాలను నిలువు దోపిడీ చేసే మహిళలను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
వివిధ కేసుల్లో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు విచారం చేసేవారంతా కూడా మనం అనుకున్నంత మంచివారు కాదా అంటే అవుననే సమాధానం వస్తుంది. నరనరాల్లో మోసాన్ని జీర్ణించుకుని సమయం చూసి కళ్ళు గప్పి నిలువుదోపిడీకి పాల్పడేవారు మన చుట్టూనే, మన సమాజంలోనే ఇరుగు పొరుగును నివసిస్తూ ఉంటారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు, సూచనలు చేస్తున్నారు. అనుమానాలు వస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న మహిళ పేరు నడిపిల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్ బుజ్జి. అంగర గ్రామానికి చెందిన ఈమె ప్రస్తుతం బొమ్మూరు చెరువుగట్టు సమీపంలో ఓ ఇంట్లో నివాసం ఉంటుంది. ఒంటరిగా ఉండే వృద్ధులు నివసించే ఇల్లు చూసుకుని వారితో పరిచయం పెంచుకుని పని మనిషిగా చేరి నమ్మించి తినే ఆహార పదార్థాల్లో మత్తుమందు కలిపి నిలువుదోపిడీకి పాల్పడుతోంది. అన్నంలో, ప్రసాదంలో, జ్యూసుల్లో, కూల్ డ్రింకుల్లో సైతం నిద్రమాత్రలు కలిపి వాళ్లతో తాగించి తినిపించి స్లో కోల్పోయిన తర్వాత ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలు, ఒంటి మీద ఉన్న నగలు ఎత్తుకుపోతోంది. ఇప్పటి వరకు ఆమె 16 కేసుల్లో నిందితురాలు. 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా అనుభవించింది. కాకినాడ, పెదపూడి, గండేపల్లి, కరప, బెక్కవోలు, రాజానగరం, నిడదోలు, కొవ్వూరు, ఉండ్రాజవరం, తణుకు, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ఆమె నేరాలు చేస్తుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నెల 18వ తేదీన అనపర్తి బ్రిడ్జి వద్ద తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ సూచనల మేరకు పోలీసు అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. 6 కేసుల్లో 273.8 గ్రాముల బంగారు వస్తువులను ఆమె వద్ద నుంచి రికవరీ చేశారు. 12 కేసుల్లో బంగారు వస్తువులు వివిధ ఫైనాన్స్ బ్యాంక్స్ వద్ద తనఖాలో ఉన్నాయని తెలిసింది. సోమవారం ఉదయం రాజమండ్రి ఈస్ట్ జోన్ డీఎస్పీ భవ్యకిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శివగణేష్, ఎస్ఐ రామారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా కాలంగా మనకి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, భీమవరం జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా మాటలు, వాళ్ళతో మాయమాటలు కలిపి వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తామని చెప్పి అలా మత్తుమంది ఇచ్చి, సో వాళ్ళు స్పృహ కోల్పోయిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న బంగారము దొంగతనం చేసే ఒక లేడీ అఫెండర్ని ఈరోజు పట్టుకోవడం జరిగిందండి. ఆవిడ పేరు వచ్చేసి నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్ బుజ్జి అంటారు. ఈమె సొంతూరు వచ్చి కోనసీమ జిల్లా అంగర. 2 years నుంచి మనకి బొమ్మూరులో ఉంది. సో ముందు చెప్పిన విధంగా ఈవిడ ఇదే ఎంఓ ఫాలో అవుతూ ఆల్మోస్ట్ 16 కేసుల్లో ఇంతకుముందు ముద్దాయిగా పట్టుకుంటే దాంట్లో 10 కేసుల్లో శిక్ష పడింది. శిక్ష పడి కూడా 2021 ఆగస్టులో మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే తరహా దొంగతనాలు చేస్తూ మనకి అనపర్తిలో కానివ్వండి, బొమ్మూరులో కానివ్వండి, తర్వాత కాకినాడలో వచ్చేసి కాకినాడ, పెద్దపూడి, గండేపల్లి అండ్ భీమవరం జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం ఈ పరిసర స్టేషన్స్లో కూడా ఇటువంటి అఫెన్సెస్ జరిగింది. సో మన క్రైమ్ టీము, ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి వర్క్ చేసి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మనం అరెస్ట్ చేసిన వెంటనే 6 కేసుల్లో రికవరీ అయిన సంబంధించిన బంగారం రికవరీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 273 grams ఆఫ్ గోల్డ్ రికవరీ చేసాం. ఇంకా 12 కేసెస్లో మనము బంగారము రకరకాల వివిధ బ్యాంకుల్లో మా మార్టగేజ్ పెట్టింది. సో అవి కూడా మనం డీటెయిల్స్ కనుక్కొని రికవరీ చేయాల్సి ఉంటుంది. ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. తర్వాత కస్టడీ ఫైల్ చేసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఇంకా ఈమె ఇటువంటి నేరాలు ఎన్ని చేసింది, లేకపోతే ఇంకా బంగారం ఎక్కడెక్కడ అనేది రికవరీ చేస్తాము. సో ఇటువంటి బాధితులు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఒకసారి మీ స్టేషన్స్లో కానీ రిపోర్ట్ ఇస్తే మనం ఫర్దర్గా వెరిఫై చేయడం జరుగుతుందని ప్రెస్ ముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అండ్ అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ విధంగా మంచిగా మాట్లాడి ఉంటాము అంటే దయచేసి కొద్దిగా ముందు వెనక వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకొని అటువంటి వాళ్ళని కూడా మీరు పనిలో పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నామండి. ఈ నెల 21వ తేదీన భారత్ బంద్ను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ పిలుపు ఇచ్చారు. రాజమండ్రిలో రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వ్యవస్థాపకులు మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ విభజన క్రిమిలేయర్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆగస్టు 21వ తేదీన దేశవ్యాప్త బంద్లో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి
నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా మద్దతు పలకాలని కోరారు. వర్గీకరణ అనేది రాజ్యాంగం అనుసరించి ఆర్టికల్ను సవరణ చేయడం ద్వారానే చేయాలన్నారు. ఇష్టారాజ్యంగా చేయకూడదన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనే వారిపై ఆంక్షలు విధించరాదని పాలకులకు విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎలాంటి అడ్డంకులు కల్పించరాదన్నారు. గృహ నిర్బంధాలు తగవని హితవు పలికారు. ప్రజలు కూడా భారత్ బంద్కు సహకరించాలని హర్షకుమార్ కోరారు. అన్ని విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు బంద్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర సేవలకు సంబంధించి అంబులెన్సులు, వైద్య సేవలు ఇందులో మినహాయింపిస్తున్నామని పేర్కొన్నారు. మీరు పార్లమెంటుకి డైరెక్షన్ ఇవ్వండి. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి ఇది 341 సెక్షన్ని అమెండ్ చేసుకుని అప్పుడు దాని ప్రకారం తీర్పు ఇవ్వమని చెప్పాలి. కానీ సుప్రీంకోర్టు డైరెక్ట్గా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ తీర్పు ఇచ్చింది. అందువల్లే ఈ తీర్పు వల్ల మరి మొత్తం రిజర్వేషన్ అంటే షెడ్యూల్ కులాల రిజర్వేషన్కి సంబంధించి, షెడ్యూల్ తెగల రిజర్వేషన్కి సంబంధించి కోర్టులకి ఎటువంటి అధికారాలు లేవు. కాబట్టి దాన్ని వెంటనే సుప్రీంకోర్టు ఆ తీర్పుని వెనక్కి తీసుకోవాలని మహిళల రక్షణకు తమ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగు మహిళలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వారి సోదర వాత్సల్యానికి సంతోషించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస్ మాట్లాడుతూ మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని మహాత్మాగాంధీ చెప్పారని పేర్కొన్నారు. తమ వంతుగా మహిళల రక్షణకు తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. టీడీపీ పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు భద్రత, రక్షణ, గౌరవం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లు కోసూరు చండీప్రియ, ద్వారా పార్వతి సుందరి, కప్పల వెలుకుమారి, తురకల నిర్మల, బోను ఈశ్వరి, మీసాల నాగమణి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వీరి రాఖీలు కట్టడం ద్వారా నా పైన మరింత బాధ్యత పెంచారు. తప్పకుండా ఈ నగరంలో మహిళలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా, వారి యొక్క తమ్ముడుగా, అన్నగా నేను ఆ బాధ్యత ఎప్పుడు కూడా తీసుకుంటాను. నిర్వర్తించడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తానని వాళ్ళందరికీ ఒక తమ్ముడుగా, అన్నయ్యగా హామీ ఇస్తా ఉన్నా. మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఈ యొక్క పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలనలో మహిళలందరూ రక్షణగా ఉండాలని, ఇంకా మహిళలపై ఇంకా బాధ్యత తీసుకుంటున్నారు. అందరికీ కూడా ప్రసవారికి కూడా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సిల్క్ వే పూర్తి చేయకుండా అనాలోచితంగా తీసుకున్న చర్యల వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వాలు జాగ్రత్తగా పనిచేయాలన్నారు. 2016లో వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా కాఫర్ డ్యాం పనులు చేపట్టడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ బృందం వెల్లడించిందన్నారు. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం పట్టించుకోకుండా ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టడంపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేస్తుందని పేర్కొన్నారు. ప్రధాన డ్యాం ప్రాంతం మరింత కోతకు గురవకుండా 2020లో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. అదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ బృందం స్పష్టం చేసిందన్నారు. 3 పనులు ఒకేసారి చేపట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఇరిగేషన్ శాఖ మంత్రి మాటల్లోనే ఆ విషయం తెలుస్తోందన్నారు. ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా చేశారు. అనంతరం మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయి. పోలవరం వాస్తవాలను అంతర్జాతీయ నిపుణుల కమిటీ చెప్పిన వెంటనే ధవళేశ్వరం R&R కార్యాలయంలో ఫైల్స్ అన్ని కాలిపోయాయని విశ్లేషించారు. ఇప్పటికే వైఫల్యం చెందిన ప్రభుత్వం కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనకున్న మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోందని విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేంద్రంలో అలయన్స్ లో ఉన్నారు. కోట్లాది రూపాయలు తీసుకొస్తారని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలకు మంచి చేయలేక ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ఈ ప్రభుత్వం నడుస్తోంది. ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం ప్రచారం చేశారో వాటిని అధికారంలోకి వచ్చి ఒకటి కూడా నెరవేర్చడం లేదన్నారు. ప్రజలను మోసం చేయడానికి ప్రభుత్వం పేదర్పులు అరుస్తోందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చడానికి తనకున్న మీడియా బలాన్ని ఉపయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 నుంచే
వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదని స్పష్టంగా తెలియజేశారు. అంటే ఆ రోజున్న వరదలకి డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదనేటువంటి ప్రధాన డ్యామ్కి సంబంధించినటువంటి డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదనేటువంటి విషయాన్ని కూడా నిపుణుల కమిటీ తెలియజేసింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం మరింత కోతకు గురి కాకుండా 2020లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కోత మరింత పెరగకుండా ఉండడానికి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలను చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదైతే వాళ్ళు నెగ్లెక్ట్ చేసినటువంటి కోతకు గురయ్యే ప్రాంతాన్ని రక్షించడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి చర్యల్ని వాళ్ళు ఇందులో స్పష్టం చేశారు. రాజమండ్రి స్థానిక ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో శ్రీకృష్ణాష్టమి జన్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ శ్రీ గౌరంగ రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా బలరామ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ తెదండి స్వామి భక్తి కంకణ మహారాజ్ చేతుల మీదుగా ఉదయం గోపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గోశాల నిర్వాహకులు నారా వివి సత్యనారాయణ, రావిపాటి మదన గోపాల్ స్వామి, ఎం రంగప్రసాద్, పివిఎస్ కృష్ణారావు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన భగవద్గీత పోటీల్లో 200 మందికి సర్టిఫికెట్లు అందజేసినట్లు ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి తెలిపారు. శ్రీరామ్ నగర్ శ్రీ 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 సంకటహర వరసిద్ధి వినాయక ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరామ్ నగర్లో వేంచేసి ఉన్న సంకటహర వరసిద్ధి వినాయక ఆలయంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆలయ ధర్మకర్త తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ రాట ముహూర్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి రాట ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్ పరిమివాసు, తెలుగుదేశం పార్టీ నాయకులు మల్ల వెంకటరాజు, బానపల్లి శ్రీనివాసరావు, ఆడారి లక్ష్మీనారాయణ, కేబీ శ్రీనివాస్, సింహాద్రి కోట్లింగేశ్వరరావు, సింహాద్రి సతీష్, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. जन्मानस्य पावकाः दिनेश शुचिर्व्रततम शुचिर्विप्रास्तिः शुचिरोदादः उदग्नेस्य शुक्राभ्यन्देत्यदुद्देशविश्चाहितोर्निसवाम शुद्धं शुद्धेन साम तेन देवा पुत्रेण आत्मान्तरारेण पावानिर्वा आदर्शमुद्रभूतोत्याहं ऊतं ब्रह्मा प्रीमहीन्द्रसुरी. పవిత్ర రాజమహేంద్రవరం గోదావరి దక్షిణ కాశీగా పేరు ఉందని, ఇక్కడ ప్రజలకు త్వరలో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భక్తుల స్నానం చేసేందుకు, పరిశుభ్రమైన నీరు తాగేందుకు, సురక్షితమైన నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కోరారు. గోదావరి నది ప్రక్షాళనకు ఓఎన్జీసీ 50 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన మిషన్ ఏమైందో, ఆ నిధులు ఏమయ్యాయో కూడా తేల్చాలని సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం జరిగిన స్పందన కార్యక్రమంలో గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి వినతిపత్రం అందించడంతో పాటు నగరంలో పరిష్కరించాల్సిన సమస్యలను కమిషనర్ కేతన్ గార్గ్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి చందాలు వసూలు చేసి నిర్మాణం చేసిన ఆనంద్ కళా కేంద్రానికి అద్దెను 70,000 కలిపి వసూలు చేస్తున్నారని, తొలుత 10,000గా నిర్ణయిస్తూ గత కమిషనర్ నిర్ణయించారని కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. రిజిస్టర్ చేసుకున్న కల్చరల్ అసోసియేషన్లకు, కళాకారులకు ఈ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఆనంద్ కళా కేంద్రంలో గంధం నాగసుబ్రహ్మణ్యం కళావేదికలో సాంస్కృతిక కార్యక్రమాలకు కరెంట్ బిల్ మాత్రమే చెల్లించుకుని కవితాగోష్ఠులు, పుస్తక ఆవిష్కరణలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. నగరాన్ని బిచ్చగాళ్లు లేకుండా తీర్చిదిద్దడానికి బిచ్చగాళ్లందరినీ గౌతమి జీవకాని సంఘానికి తరలించి అక్కడ భోజన వసతి సదుపాయం కల్పించాలని,
టీకే విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలని సావధానంగా కమిషనర్ విని త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని విశ్వేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వాటికి ఆలం కలిపి అవి సెటిల్ అయిన తర్వాత వాటర్ని రాజమండ్రి ప్రజలకి తాగడానికి పంపిస్తున్నారు. మరి దానివల్ల అనేకమైనటువంటి రోగాలు వస్తున్నాయి. ఎంబీబీఎస్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, రకరకాల రోగాలు వస్తున్నాయి. అవన్నీ కూడా మరి కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. రాజమండ్రి పుష్కరాలకు వచ్చేటువంటి జనం అందరూ కూడా శుభ్రమైన నీరులో స్నానం చేసి అలాగే త్రాగడానికి మంచినీరు ఇప్పించాలి అని చెప్పి. రూరల్ గ్రామాల్లో ఉన్న పేదలకు ఊపిరి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ అడారి లక్ష్మీనారాయణ తెలియజేశారు. రాజమహేంద్రవరం రూరల్ మధురపూడి గ్రామం దుర్గమ్మ గుడి వద్ద ఊపిరి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆడారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి రోజు పేదలకు నిత్యావసర వస్తువులు ట్రస్ట్ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. అలాగే టీబీ పేషెంట్లకు మందులు, పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యురాలు భాగ్యలక్ష్మి, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, అలాగే గ్రామ పెద్దలు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు చేయాలని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కలకత్తాలో ట్రైనీ వైద్యురాలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను ఉరితీయాలని కోరుతూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి అధ్యక్షతన స్థానిక అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య శాఖ పోస్ట్ కమిటీ సభ్యులు గొట్టిముక్కల అనంతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కలకత్తాలోని జూనియర్ వైద్యురాలి అత్యాచారంపై సీబీఐ విచారణ చేపట్టి ఇతర నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, దళిత నాయకులు కప్పల వెలుకుమారి, మోతా నాగలక్ష్మి, కండవెల లక్ష్మి, ఆదిలక్ష్మి, తాళ్లూరి విజయ్ కుమార్, దారా యశ్రత్నం, నేలాపు వెంకటేశ్వరరావు, రామారావు, పులిదండి ఆనంద్ కుమార్, బిందు చౌదరి, కుసుమ, సాయిబాబా, మర్రి బాబ్జీ, సిహెచ్ సుబ్బారావు, విజయ్, అయ్యప్ప, దొండపాటి క్రిస్టిఫర్, మందపల్లి శేఖర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే మహిళల మీద కానీ డాక్టర్ల మీద దాడెత్తుతున్నారో, దళితుల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళకి మన యొక్క సిఆర్పిసిని సవరించి వెంటనే విచారణ లేకుండా ఉరిశిక్ష ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద తెలియజేస్తుంది. మహిళలు, దళితులు కూడా ఎక్కడ పడితే అక్కడ చంపేయటం, డోల్ డెలివరీలు చేయటం చాలా దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ తీవ్రంగా దళిత, మహిళా, మైనార్టీలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. మహిళలకు చట్టాలు అంటున్నారు, మహిళలకు రిజర్వేషన్లు అంటున్నారు, మహిళలకే రక్షణ లేకపోతుంది. కానీ మా డిమాండ్ ఒకటే, మహిళలను రక్షించండి, మహిళలను కాపాడండి. మహిళలు ఉంటేనే, ఒక పురుషుడి వెనుక కూడా ఒక మహిళ ఉంటేనే ఏదైనా సాధించగలుగుతుందని నేను మీకు ఈరోజు సభాముఖంగా తెలియ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఆదిత్య తక్ష ఇంటర్నేషనల్ స్కూల్లో రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిన్నారి బాలికలందరూ సహాయ శ్రామికులుగా ఉన్న పురుష కార్మికులకి రాఖీలు కట్టి రక్షగా ఉండమని అభిలాషను తెలియజేశారు. బొమ్మూరు పరిధిలోని పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులకి రాఖీలు కట్టి కృతజ్ఞతలు తెలిపారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పరిష్కార వేదిక ద్వారా 143 అర్జీలు. ఒంటరి వృద్ధులను నిలువు దోపిడీ చేసే మహిళ అరెస్టు. చోరీ చేసిన బంగారు ఆభరణాల స్వాధీనం. రాజమండ్రి జాంపేట ఎన్నికల ఏకగ్రీవం. చైర్మన్గా మరోసారి బొమ్మన జయకుమార్. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారం అయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.